లేదు లేదు తాతయ్య అర్జున్ వచ్చేసాడు. అర్జున్ పర్వాలేదు. నమస్తే తాతయ్య. చల్లగా ఉండు పాప. కూర్చో నాయన. కూర్చో. ఏం బాబు, వైజాగ్ లో మన ఆఫీసు అది అంతా బాగుందా? ఆఫీస్ కూడా బాగుంది తాతయ్య. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. ఏమి ఇబ్బంది లేదు తాతయ్య. బాబు, నువ్వు చేసిన మేలు మర్చిపోలేం బాబు. ఇప్పుడే మా అంజలి చెప్తూ ఉంది, వచ్చినప్పటి నుంచి నీ మాటే చెప్తోంది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించావట. నీ రుణం ఎలా తీర్చుకోగలం బాబు? నువ్వు మా బాలికి దేవుడు. పెద్దవారు మీరు అలా అన్నది తాతయ్య. అసలు మేమున్న పరిస్థితికి మా పొజిషన్ చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. మా అమ్మకి ఆపరేషన్ చేయించడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాం. రవివర్మ గారు, మా నంజలి గారు ఎంతో సహాయపడ్డారు. అంజలి, మన ఇల్లంతా చూపించు. ఈ తోట చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే తాతయ్య గారు. అలాగే తాతయ్య. రాజన్, నీరజ్, ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఏమైందిరా? నీరజ్, ఏమైందిరా చెప్పరా. డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. ఎవరో చెప్పరా, నేను అడుగుతాను. ఎవరైనా సరే పర్వాలేదు, నేనున్నాను. హైదరాబాద్లోని సెటిల్మెంట్ రణధీర్ గారి కూతురు లహరి డాడీ. ఏంటి, సెటిల్మెంట్ రణధీర్ కూతురా? అవును డాడీ. ఇంకెవరూ చెక్కలేదా? నాకు మించలను అడుగు, సీఎం కూతుర్ని అడుగు, ఏం పర్వాలేదు. కానీ గోండాలకి గోండాలైన ఆ రణధీర్ కూతురా? లహరి చాలా మంచిది డాడీ. తను లేకుండా నేను బ్రతకలేను డాడీ. అలా అనుకురా నీరజ్, నీకోసం మీ నాన్న ఏమైనా చేస్తారు. వాడు మామూలు మనిషి కాదురా నీరజ్. అయినా ట్రై చేస్తా. 2 days టైం ఇవ్వు, నేను ఆలోచిస్తాను. ఇంకేంటి ఆలోచించేది? నువ్వు నోరు మూసుకో. వాడి పిల్లి కాదు, పులి. వాడు పేరు వింటేనే పొలిటికల్ భయపడుతుంది. కాకి సర్స్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చిన దాన్నే పోతున్నారు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్, నేనేదో ఒకటి చేస్తాను రా.